జంధ్యాల గారి యొక్క సృష్టిలో ఒక అద్భుతమైన సృష్టి శ్రీలక్ష్మి పాత్ర. సుత్తి వీరభద్రరావు వేలు గారు ఎంత అద్భుతమైన సృష్టి, శ్రీలక్ష్మి కూడా అంతే అద్భుతమైన సృష్టి. వంటలతో బెదిరించిన, ప్రపంచాన్ని బెదిరించినటువంటి ఒక 2 మాటలు మాట్లాడుతుంది. ఏదండి బంగాళాబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అబ్బాయి నరేష్ గారు లేక లేక వీరాంజనేయులు విహారయాత్రలో మా అబ్బాయిగా యాక్ట్ చేశాడు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా జంధ్యాల గారి యొక్క ఫంక్షన్కి కూడా నాకు పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళ అమ్మగారు కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. నేను 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంటారు. మేము వెళ్ళి చూశాను. నేరము శిక్ష సినిమాకి ఇమీడియట్గా ఆ సినిమా పేరు తెలియదు, ఏం తెలీదు. వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు రాసివ్వు శ్రీలక్ష్మికి అన్నారు. ఏంటి బాబోయ్, నేను అసలు ఏం మనసులో అనుకున్నానో ఆవిడ ఊహించి ఎలా ఇచ్చారా అనుకున్నాను. నేను అడగడానికి కూడా అడగలేదు. నేను అసలు అడగకుండానే ఆవిడ నేను వచ్చానండి 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడే వచ్చాను, వచ్చి మీ ఇంటికే ఫస్ట్ వచ్చాను, చూడ్డానికి వచ్చానని చెప్పా. అంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు 20,000కి చెక్కు రాసి నాకు ఇచ్చారు. నాకు ఆనందం పట్టలేనమాట, అంత సంతోషించాను. ఆ తర్వాత ఆ సినిమాలో గిరిబాబు గారు నేను నేరము శిక్ష ఆ సినిమాకి లాస్ట్ డైరెక్షన్ ఆవిడ అది అనుకుంటున్నాను, అది చేశాను. తర్వాత అదొక సంతోషం. ఈరోజు ఆవిడ బర్త్డే కూడా నేను ఈ ఫంక్షన్లో సెలబ్రేట్ చేస్తున్నందుకు. తర్వాత మా నరేష్ గారిని చెప్పాలంటే, నేను నరేష్ గారు అందరం 2 జడ్ల సీత, శ్రీవారి ప్రేమలేక, ఒక్కటి కాదు చాలా సినిమాలు. నేను ఆయన సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు 10 దాకా చేశాను. ఆయన నన్ను ఫుల్లుగా తిట్లు తిడుతూనే ఆ తిట్లే ఈరోజు 43 సంవత్సరాలు అయింది. ఆయన ఆశీస్సులే ఈరోజు వరకు నేను నటిస్తూనే ఉన్నాను. మా నరేష్, నేను అందరూ యాక్ట్ చేసేటప్పుడు ఎవరిది వాళ్ళకే వంతు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆనందంగా సంతోషంగా మేమందరం భయభక్తులతో యాక్ట్ చేసాం కాబట్టి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలు ఇలా పొందాను. నరేష్ ఒక చిన్న ఇది ఆ రోజు ఒకటి జరిగింది విశేషం చెప్పేస్తానులే, ఇన్ని రోజులు అయిపోయింది కదా. ఒకసారి జంధ్యాల గారికి ఒంట్లో బాగాలేదు, ఒక ఫంక్షన్కి పిలిస్తే సరే నేను రాలేకపోతున్నానయ్యా నరేష్ అన్నారు. మీరందరూ వెళ్ళి సుత్తివేలు గారు, నరేషు, నువ్వు అందరూ వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ చేసి రండి అన్నారు. అంటే సరే మేము వెళ్ళాం. అది కాదండి డైరెక్టర్, మీరు లేకుండా మేము ఎలా వెళ్తామో అన్నా అక్కడ ఆయన దగ్గర మాత్రం. తర్వాత ఫంక్షన్కి వచ్చేసి ఒక 4 మొక్కలు మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు మంచివేళ మా జంధ్యాల గారు రాలేదు కాబట్టి నేను ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను అన్నా. అంటే నేను రాకపోవడం నీకు సరదా అనమాట అన్నారు డైరెక్టర్ గారు. అది ఎవరు చెప్పారంటే నరేష్ గారు వెళ్ళి చెప్పేశారు, మీరు రాకపోతే ఆవిడ మంచిదట్టండి, మీరు రాలేదు కనుకే ఆవిడకి చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చింది అని. అంటే అంతేనా అలాగా అన్నారు. సర్కాస్టిక్గా మాట్లాడతారు ఆయన, ఎటకారంగా. నాకైతే చేతులు కాళ్ళు ఉనికిపోయినాయి అనమాట.
అదో సిచ్యువేషను. తర్వాత ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన ఫస్ట్ వార్నింగ్ ఇవ్వందే నాకు డైలాగ్ వచ్చేది కాదు. ఒకసారి చంటబ్బాయిలో నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రి కానన్నవాణ్ణి రాయి ఎత్తి కొడతా. ఈ డైలాగులు నేను రకరకాల క్యారెక్టర్స్ ఆయన్ని వేశాను కాబట్టి ఏదో పెద్ద పుడింగిలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా చేయమంటారండి, ఇది వెరైటీగా చెయ్యాలా, ఇన్ని రోజులు నువ్వు వెరైటీగా చేసావా, నువ్వు నేనేం చెప్పిన డైలాగో అది ప్రజెంట్ చెయ్యి చాలు ఎలా అన్నారు. ఆయన చెప్పిన డైలాగు ఎలా చెప్పారో అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ చిరస్థాయిగా ఉండిపోయి ఈ రోజుకి ఆ డైలాగులు మీరందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు నేను ఏ వేదిక మీద ఇంత ఇదిగా నేను మాట్లాడలేదు. ఈ వేదికలో నేను ఇంతైనా మాట్లాడానంటే ఆ క్రెడిట్ గోస్ టు నరేష్ గారికే. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్ గారికి కానీ ఈ శృతిలయ టీం వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. దాంట్లో ఆమె చెప్పింది మీకు అర్థం కాలేదేమో. అందరూ షూటింగ్లో ఉండగా మేమందరూ అమాయకపు జీవులం. ఇంకా అప్పటికి జంజాల గారు ఒంట్లో బాగాలేక లాస్ట్ మినిట్లో అందరినీ పిలిచి నేను రాలేకపోతున్నాను, మీరు నాకు బదులు బాగా మాట్లాడినంటే ఆమె మైక్ తీసుకుని ఏం చెప్పిందంటే, ఈరోజు ఇది చాలా శుభ సంకల్పం, జంజాల గారు రాకపోవడం నాకు అవకాశం దొరికింది కాబట్టి అద్భుతంగా నేను ఇవాళ మాట్లాడాలని మొత్తం వేదిక. ఎనీవే థ్యాంక్ యూ. ఇవన్నీ మెమరీస్ అండి, అందుకనే ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ.